దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. బాగున్నారా దోస్తులు? మేమైతే చాలా బాగున్నాం దోస్తులు. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం దోస్తులు. మరి ఈరోజు వీడియో ఏంటిదని అంటే యారళ్ళ కొట్లాట పార్ట్ 20. దోస్తులు, మన వీడియోస్కి హైప్స్ ఇస్తున్నారా? హైప్స్ ఇవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మన ఛానల్ అయితే 1K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి దోస్తులు. మరి యారన్ల కొట్లాట సిరీస్ అయితే ఇంకో 2-3 ఎపిసోడ్స్ చేసి క్లోజ్ చేద్దామని అనుకుంటున్నాం దోస్తులు. క్లోజ్ చేయాలా, కంటిన్యూ చేయాలా, కామెంట్ చేయండి దోస్తులు ప్లీజ్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. పావే అమ్మపా, నా ఇంటికి పోదాంపా. ఈ దొంగ బాడుకావు ఇంట్లో ఉంటాడు కానీ నిన్ను చూడాడు, ఏం చూడాడు. ఆస్తి అయితే కావాలి కానీ బాడుకావుకి అవ్వయ్యని చూసుడద్దుపా. మా ఇంటికి పోదాంపా అమ్మ, నిన్ను మంచిగా నేను చూసుకుంటాపా మారాన్ లెక్క. అరే నప్పతట్లోడా, నేనేం తీసుకున్నారా ఆస్తి? నీ ఆస్తి చల్లగుండా ఊకే నా మీద పడేడుతావు. ఏం తీసుకున్నారా? ఏమి ఇచ్చినావురా? ఎక్కువ జీతం ఇచ్చినావా రా పెద్దోన్నని? ఏందో ఎక్కువ మాట్లాడతానో దొంగ బాడుకావు. ఓ నప్పతట్లోడా, నువ్వు మీ అమ్మని తీసుకోపోతా అని అంటాను. ఇప్పుడు అలా అరుచుకొని ఇంకో 10 రోజులకు మనం అరుచుకుందాం. మనమే మురుగాలు తీసుకొని అరుచుకుందామా? పెద్ద కొడుకు అంటే దండి పావురం కదా మీ అవ్వకు. ఇప్పుడు వాళ్ళు చూసుకోరా? మళ్ళీ మనం ఎందుకు? ఓ 10 రోజులు ఉండని ఈడ. 10 రోజులు అరుచుకున్నాక మనం అరుచుకుందాం తీ. ఇగో బిడ్డలారా, మీకు దండం పెడతారా? నన్ను ఎవ్వరు అరుచుకునుడద్దు, ఏం చేసుడద్దు. నాది నేను గింతంతా గంజి నీళ్ళు కాసుకొని తాగుతా, సప్పు లేక బతుకుతా. మీకు దండం పెడతా. ఈ నుంచి ఓర్రి, నా దగ్గర లొల్లి పెట్టుకోకుర్రి. నాకు జ్వరమే వచ్చిందిరా, నేను చచ్చిపోలేరా? నేను చచ్చిపోయినట్టు భూముల గురించి, జాగల గురించి లొల్లి పెట్టుకొని నన్ను ఇంకింత చంపుతారా మీరు? పోల్రా. మరి ఏందే అమ్మాయిడు ఏందో ఉంటాంటూ ఊకే నువ్వే తీసుకున్నావు భూములు జాగాలని మాట్లాడతాండు. నాకేమిచ్చిర్రే ఎక్కువ? మీరు ఏదో ఇచ్చినట్టు చేస్తాండు. ఇంట్లుండు తప్ప అని ఇంట్లుండి ఇన్ని రోజులు మిమ్మల్ని చూసుకోలేదా? నేను ఆ భార్య నీ బట్టల కాడ నుంచి విండింది కదా. ఏనాడన్నా చిట్టచ్చి చేసిందా? నేను మంచిగా ఉన్నా లేకున్నా? ఇంకేందో ఎక్కువ మాట్లాడతారు పెళ్ళమ్మ వాళ్ళు చూస్తా అంటే. అబ్బో, నీ పెళ్ళం చేసే రకం కాదు, చేపించుకునే రకం. అబ్బో చేసింది అని చెప్తానా? నీ పెళ్ళం మెత్తగా మాట్లాడి మెప్పు మేనత్త ఏదో అంటారు కదా, గట్లుంటది నీ పెళ్ళం కథ. ఏం చేయలేదా? నువ్వు చూసినావా? ఒక్కనాడు వచ్చి అత్తమ్మ బట్టలు విన్నావా? ఏందో నువ్వు చూసినావా? నువ్వు చూసినట్టు మాట్లాడతాను. రోజు నేను చేయకపోతే నువ్వు వచ్చి చేస్తాను, నీ మగడు వచ్చి చేస్తాండా? ఓ తెగ ఉంచుకున్న పోసక్క లెక్క మాట్లాడతాను, తెగ అరుచుకున్న పోసక్క లెక్క. తీసుకో, ఇప్పుడు 10 రోజులు తీసుకోమని ఆడంటే ఎందుకు వద్దనంటావు? ఉండని ఈయన్నే 10 రోజులు అయినాక తీసుకోవతా అని అంటాను. తీసుకోవో, అంత దమ్ము ధైర్యం ఉంటే తీసుకో, ఉంచుకో. ఓ 10 రోజులు నీకు తెలుస్తుంది. ఊకే మామిన్న ఎందుకు వదిలేసుడు? తీసుకో, ఉంచుకోపో. తీసుకోపోతా అని మదగాడంటే వెనక దొక్కుతాను. అరుచుకునే ఆడదాని పోయినా తీసుకోపోతే ఏమవుతుంది? తెగ అరుచుకొని పోసిందాటి ఇన్ని రోజులు వచ్చి ఇప్పుడు ఏదో బాగా మాట్లాడుతుంది. ఏమైందిరా? ఎందుకు లొల్లి పెట్టుకుంటారు? నర్సి ఏమైందే పన్నవు? అబ్బా, టైంకి వచ్చినవే పోసక్క, నాకు జ్వరం వచ్చింది అని అంటే నువ్వు అరుసుకో అని నన్ను ఇప్పుడే నా ముంగట్న గింతగానం గారడిచ్చే తనం చేస్తారే ఇద్దరు కొడుకులు కోడళ్ళు. నేను ఏదో కుక్కిల పడితే బుక్కడు బువ్వ పెట్టేటోళ్ళు నాకు లేలే. నీకు దండం పెడితేనే పోసి నిన్ను మీ ఇంటికన్నా తీసుకోవే. నీ కాలు మొక్కుతా బాంచనే. ఈ లొల్లితోని నాకు వశం అయితే లేదే. నువ్వు చూడంటే నువ్వు చూడు, వచ్చినప్పటి నుంచి బుక్కడు మంచి నీళ్ళు పోసినోడు ఎవ్వరు లేడు కానీ ఈ లొల్లికే నా పానం వెళ్ళిపోతుందే పోసి. నేనేమో జ్వరం వచ్చి నేను వంటి ఇల్లేమో లొల్లి పెట్టుకొని నామగట నన్ను సావ కొడతారే. మరి అత్తమ్మ జ్వరం వచ్చింది, ఇంత సాయ పెట్టి పోయి అన్నా, మంచినీళ్ళు ఇవ్వాలన్నా, గోళీలు లేవన్నా అన్నోళ్ళు లేరు ఎవ్వరు. నా ముంగట్నే ఇంతగానో వీళ్ళు లొల్లి పెట్టుకుంటారు. నాకు తలకాయ నొత్తంది. కసంతి ఇలా నాటు బొమ్మని చెప్పే పోసి. నీకు దండం పెడితేనే టైంకి వచ్చినావు నువ్వు దేవత లెక్క. ఎందుకు వచ్చిందిరా మీకు లొల్లి? అదేమో మంచిగా లేక జ్వరం వచ్చి పంటే దాని ముంగట్నేనా గిట్ల లొల్లి పెట్టుకున్నాడు? ఇంకా మీరు అవ్వయ్య కుక్కిల పడితే ఏం చూస్తారా? ఏం బువ్వ పెడతారా? గిట్లనేనానే సంధ్య? నీకెన్నడు చేయలేదానే మీ అత్త? మానేసి ఇట్టి నీకు మొన్నటి దాకా జ్వరం వస్తే మీ అత్త వచ్చి ఈడయేసి ఆడయేసి కానీ నీకు ఎందుకే అంత బలుపులు మీకు? ఎందుకు దానికి జ్వరం వస్తే ఒక్కనాడు అరుచుకునే వరకే మీకు ఏమరిగిపోతుంది? పెయ్యి అరిగిపోతుందా? ఏమరిగిపోతుంది? ఏదో దాని ముంగటనే లొల్లి పెట్టుకోబడుతురు అందరు కలిసి. దాన్ని ఇప్పుడే వీక్గా తినరు, మరి బతుకుండగానే సప్పులు లేక ఓ పని అయిపోతుంది కదా. అట్లా కాదు పెద్దమ్మ, చూడు నేను ఎప్పటికీ అత్తమ్మ మా ఇంట్లోనే ఉంటాను. బట్టల బాధల కానుంచి అన్ని నేనే విండబడితే, అంత నేనే చేయబడితే. ఒక 4 రోజులు వాళ్ళ ఇంటికి తీసుకొని ఉంచుకుంటే ఏమవుతుంది? ఇంటికి తీసుకొని ఉంచుకోవడానికి సత్తారు. ఉంచుకోవడానికి ఓ భూములను ఆడ తీసుకుంటాడు, ఇంట్లో ఆడుంటాడు, అన్నానికే పెడతాంది, అది ఇదని మాట్లాడతారు. మాకేం పెట్టింది చెప్పు? ఇంట్లో మేము అత్తమ్మ మామయ్య కోసమే ఉంటాను. మేము కూడా వెళ్ళిపోతే మంచిగా ఉండదు అని. నేను అలా చేయకపోతే ఎవరికి చేస్తాను? నేను ఎప్పుడేం చేస్తలేనా?
మొత్తం నా పెళ్ళని చేయకపోతే ఎవరు చేస్తారు? ఇలా జ్వరం వచ్చిన వాళ్ళు ఇద్దరు పెళ్ళమ్మ వాళ్ళు వచ్చి మాట్లాడతారు కదా, బుక్కెడు నీళ్ళు కూడా వెయ్యలేదా, బుక్కెడు బువ్వ కూడా పెట్టలేదా, పెద్ద కోడలు లేదా, అది ఇదని మాట్లాడతారు. ఇక చెప్పొద్దమ్మా, ఏం చేయాలి చెప్పు. ఇళ్ళను నేను చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు? మా అమ్మను మా బాపును ఎన్నడన్నా జ్వరం వస్తే సూదేయించిండా, ఏమన్నా చేసిండా? ఇవాళ వచ్చి ఆస్తి అంతా నీకు ఇచ్చిర్రు అట్లా ఇట్లా అని మాట్లాడతాడు దొంగ బాడుకావు. కాదే చిట్టి, మరి అంటే నీకు కోపం వస్తుంది. ఎన్నడన్నా నడిచి నుంచుకున్నావే, ఎన్నడన్నా నుంచుకున్నారా మదుగా? ఏమో వాళ్ళ మీద పడతారు. మీరు కూడా చూడాలి, నీకు కూడా అవ్వనే మీకు కూడా అయ్యనే, ఇద్దరు చూడాలి సమానంగా. ఎందుకు మీకు లొల్లులు? దానికి జ్వరమే వచ్చింది, అది ఇంకా చచ్చిపోలే. చచ్చిపోయిన శవాన్ని ముందట వేసుకొని లొల్లులు పెట్టుకున్నట్లు లొల్లు పెట్టుకుంటారు. అది ఇంకా రందికి చస్తుంది మీరు లొల్లు పెట్టుకుంటా అంటే. నడువుర్రి నుంచి ఇక డాక్టర్కి ఫోన్ చేసి రమ్మని, ఇక సూదన్న వేస్తలేదు కానీ దాన్ని ఆడ జ్వరం వచ్చిందని వండబెట్టి మీరు లొల్లులు పెట్టుకుంటారా మంచం చుట్టూ? ఏంటిది పెద్దమ్మ, నువ్వు కూడా మమ్మల్ని అని అంటారా? వాళ్ళ సైడ్ ఇన్నావు ముచ్చట, మా సైడ్ ఇనవా? ఎందుకినా బిడ్డ చెప్పు, ఏమైంది? నీదేం ముచ్చట ఇంకా చెప్పు. మొన్న 4 రోజులు అవుతుంది మేము మంచిగా మాట్లాడుకోబట్టి. 4 రోజులకు మేము మంచిగా మాట్లాడి ఇంట్లోకి వచ్చిన వాళ్ళే పిల్లమ్మ వాళ్ళ కల్లోర్వలే అని అంటే, ఇంకా పిల్లను నా కొడుకు కొరికిండో కొరకలేదో, ఏ పిల్లలు కొట్టుకుంటారు తిట్టుకుంటారు. దానికి ఆ అక్క ఎంత గారడిజేషన్ వేసింది తెలుసా? నీ కొడుకు భయం లేదా, అది లేదా, ఇది లేదా అని. ఏదో పిల్లలు కొట్టుకుంటారు, తర్వాత వాళ్ళే మంచిగా ఉంటారు. 4 రోజులకు మేము వచ్చే వరకు ఏం తిన్నాం మేము వీళ్ళది చూసినావా? 4 రోజులకు మేము వచ్చే వరకు ఇలా కళ్ళు ఓర్చినాయా? ఓర్వలే. 4 రోజులకు వచ్చే వరకు లొల్లే పెడతారు. ఇక మేము ఎట్లా వచ్చుడు, ఎట్లా రమ్మనుడు? మరి మా అత్తమ్మ కూడా వచ్చి మరి ఎందుకు అత్తలేలే చిట్టి, కనీసం పిల్లగా నన్ను తోలుతలేవు, ఏమైంది అని కూడా అడగలే. సరే అడగకపోతే ఇవాళ జనం వచ్చింది, మాకు ఫోన్ చేసి చెప్పిర్రు, మేము వచ్చినాక కనీసం మరి ఎందుకు అత్తలేదురా ఇన్ని రోజుల నుంచి అని సంధ్యక్క మందలియలే, మా బావ మందలియలే. ఇక పిల్లలు కొట్టుకుంటా నీకెందుకు గంట కుళ్ళు మరి మా మీద? మేము 4 రోజులు వచ్చే వరకు మీకు కళ్ళు మండినే అన్నట్టే కదా. అట్లా కాదు పెద్దమ్మ, పిల్లలు కొట్టుకున్నాడు కాదు, ఆ పిల్లగాడు కొరుకుతే నా బిడ్డకు నెత్తురు వెళ్ళింది. ఏదో పిల్లలు కొట్టుకుంటారు, పెద్దోళ్ళకి ఎందుకు లొల్లులు వస్తాయి? పిల్లలు మళ్ళీ మంచిగానే ఉంటారు కదా, ఎందుకు అనాలే? ఉత్తగా ఎందుకు బయటేసుడు? ఉత్తగా బయటపడ్డ ఎందుకు మనం? అదే సంధ్య, మరి ఇక పిల్లలు కొట్టుకున్న దానికి నువ్వెందుకు ఆ పిల్లగాన్ని గట్ల ఎట్లా పడితే అట్లనే మాట్లాడతావు? అదేమనుకుంటుంది చెప్పు? 4 రోజులు మేము వచ్చే వరకు కళ్ళు మండినాయి అని అన్నదానే మరి. అట్లా కాదు పెద్దమ్మ, పిల్లగాడు ఎంత కొరికిండు తెలుసా నా బిడ్డను? ఊక కొట్టుడు కొరుకుడే అదే పని. గింతగానం పిల్లగానికి భయం చెప్పదా అని అన్న, గంతే, నేనేమనలే. అబ్బో గంతే అన్నవేమనలే, సాన్పిత్తు గోడ కొత్తు అన్నట్టు సంసార మాటలు మాట్లాడుతాను అన్ని. ఏందే సంసార మాటలు మాట్లాడకపోతే నేనేం చేసిందే? ఏం లంగా పని చేసినా, ఏం దొంగ పని చేసినా? ఏందో ఎక్కువ మాట్లాడతానో సంసార మాటలు మాట్లాడుతుంది అని. ఆగుర్రే మీ లొల్లులు, మీ పంచాయతీలు మీ మామయ్య వచ్చినాక పెట్టుకునేది. కానీ ఆ నర్సుకి అయితే ఇక డాక్టర్ ఫోన్ చేసి సూదేయించుర్రి. మీరు ఈ నుంచి ఓనన్న ఓర్రి ఫస్ట్. నేను దాంతో మాట్లాడి ఇక డాక్టర్ ఫోన్ చేసి సూదన్న వేస్తే దానికి నన్ను నీళ్ళన్నా రాగి జామున ఏదన్నా కాసిపోతా. మీరు ఇవాళ దాన్ని చంపేటట్టే ఉన్నారు. జ్వరమే వచ్చింది దానికి, ఏదో అయినట్టు చేస్తారు. ఇప్పుడే లొల్లులు పెట్టుకొని చంపుతారు. అవ్వయ్య చిన్నప్పటి నుంచి మిమ్మల్ని పెంచి పెద్ద వేయందే బతికిల్లారా మీరు? ఇప్పుడు పెళ్ళిళ్ళు వేసుకొని పొరాలంగా అన్నారా? ఏందో బాగా ఎక్కువ ఎత్తారు పిల్లల మాటిని, కనీసం మీరన్నా చూడద్దారా? దొంగ బాడుకావులు, ఎందుకురా మీరు పుట్టి? అవ్వను చూడండి, అయ్యను చూడండి, ఎందుకురా మీరు? చిన్నప్పుడు మీకేం చేయలేదా అవ్వయ్య? మీరు ఇంత పెద్దగా అయ్యారా? ఏం చేయండి? మీ పిల్లల మాటలు వింటారు దొంగ బాడుకావులు. కనీసం వాళ్ళంటే లొల్లులు పెట్టుకొని రాలే కావచ్చు, మీకేం పుట్టిందిరా? మీరు వచ్చి మీ అవ్వను చూసుకోవద్దారా? అవ్వలేకపోతే బాగా దొరుకుతుంది బువ్వ. నడుర్రీ నుంచి. నువ్వేందత్తమ్మా మమ్మల్ని అంటాను? మేమేం చేసినాం చెప్పు? ఓ మాదాల్తి, నడువి నుంచి ఫస్ట్. అదే నర్సి జ్వరం వస్తే నాకు ఒక ఫోన్ చేయొద్దా అనే, నేను వచ్చి చూసుకోకపోదునా అనే? నీ అవ్వ ఇల్లేందో తెగ లొల్లులు పెట్టుకొని నువ్వు ఇప్పుడే చచ్చినట్టు లొల్లు పెట్టుకుంటారు. వాళ్ళకెందుకు ఫోన్ చేసినవే నువ్వు నేను లేకపోతున్నా అనే? చూడు పోసక్క, నేను జ్వరం వచ్చేమో మంచాల నేను అంటే నేను చచ్చినట్టు నా ముంగట్నే గింతగానం కుక్కల కొట్లాట పెట్టుకోబడుతుంది. నేను ఎట్లా ఎప్పుగా నేను కుక్కిల పడితే నాకు బుక్కడు మంచి నీళ్ళు ఎవరు పోతలిగా? నాకైతే అదే రందికి చస్తాను. నేను మంచాల పడి నేనుంటే నా ముంగట్నే కుక్కల కొట్లాట పెట్టుకుంటారు. ఇక నా మొగన్నే చూస్తారు, నన్నే చూస్తారు. ఏడవకే నర్సి, ఏడవకు. నేను డాక్టర్ ఫోన్ చేస్తావు, ఫోన్ చేసి రమ్మని చెప్తా. నువ్వు ఏడవకు, నేను రాగి జావ కాసుకొని వస్తా. నువ్వు సప్పలేక వండుకో, వాళ్ళ గురించి రంది పెట్టుకోకు. నీ ఆ గోసిల పొరాళ్ళు ఏం కత్తి? వాళ్ళు చూడకపోతే ఇక మంది ఎవరు లేలా అని చూసేటోళ్ళు. వాళ్ళు చూడకపోతే ఏంది? మనం చూసుకోమా? మనది మనం మంచిగా ఉంటే మనకి ఎవ్వరు పెట్టని అవసరం లేదు. మనది మనమే చేసుకొని తింటాం బుక్కెడు బువ్వ. వాళ్ళతో అవసరమే లేదు. వాళ్ళు ఇలా పిల్లలు వచ్చిన వాళ్ళే వాళ్ళ కళ్ళు నెత్తి మీదకి ఎక్కినాయి. బగ్గాల బల్బులు దిగాలనే, దిగుతూనే సెట్ అవుతారు వాళ్ళు.
అల్లనిగా నువ్వు వెనకేసుక రాకు, అవసరం లేదు నీకు, సరేనా? నేను రాగి జావ కాసుకొని వస్తా, నువ్వు సప్పలేక జరిసే బండుకో, ఈ టెన్షన్స్ అన్ని పెట్టుకోకు, అల్లాలు కొట్టుకొని సావని అవతలేమన్నా పోని, వాళ్ళ గురించి నువ్వు ఆలోచించకు నర్సి, సరేనా? సరేనే పోసక్క, ఏం ఆలోచించుకుంటుండో ఏమో కథ, పో సరే పో, నువ్వైతే పోయిరా పో, డాక్టర్కి అయితే ఫోన్ చేయరమ్మని. సరే సరే. అబ్బా అబ్బా అవ్వ చచ్చినట్టు లొల్లి పెట్టుకుంటారు దొంగ బాడుకావులు, పిల్లలకు లేకపోతే కనీసం పురాలకన్నా లేదు. ఏం మనసులో ఏం పాడో ఇయ్యాలి రేపు, చీ గిట్లున్నది కాలం. సూషిల్లారా జ్వరం వచ్చి నేను అంటే నా ముంగట్నే కుక్కల కొట్లాట పెట్టుకుంట్రి. అడ్డాలు నాడే బిడ్డలు అంటారు కానీ గడ్డాలు వచ్చినాక కాదు అని అంటారు. అది నిజమే దోస్తులు, మనం మంచిగా లేనప్పుడే తెలుస్తుంది మనుషులు ఎసొంటోళ్ళు ఏంది అని. కనీసము సరే కోడళ్ళు అంటే పరా ఇంటి పిల్లలు, నా పిల్లలైనా నన్ను చూడొచ్చు కదా, అట్లా కూడా లేదా ఇయ్యాలి రేపు, ఇట్లున్నది కాలం. చూసిర్రా పిల్లమ్మలు ఎట్లా మాట్లాడతారో, అలా బిడ్డనట మనోడు గట్టిగానే కొరికిందట. ఇక మన అలా కులు లేదేమో, ఇక మన మీద మన కొడుకు పుట్టిందని బాగున్నది సంధ్యక్కకు, నువ్వేమని అనుకో. కాదే చిట్టి, నీకంటే కోపం వస్తుంది కానీ మా అమ్మని తీసుకుపోతా అని అంటే వాళ్ళు అరుచుకొని అని అంటానమేందే. నువ్వు గిట్లనే ఎత్తే నాకు బీపీ లేచింది అనుకో, 4 దౌడ పండు వీక్తే ఏమనుకుంటారు. నువ్వేందుకు కథలు పెడతాను అనే మా అమ్మ, నువ్వు మొన్న మంచిగా లేకుంటే గంతగానం వచ్చి చేసింది గుర్తుంటదేమో అనే చిట్టి, నీకు గుర్తే ఉండదు నాకు తెలిసే. నీకు చేసినప్పుడే మతి, తిన్నప్పుడే మతి, నీ మతి మా అంట్లో ఎట్టా. నువ్వేంది నన్నే అంటావు? కాదు, వాళ్ళు అరుచుకోవద్దా పెద్దోళ్ళు? వాళ్ళు అరుచుకున్నాక 10 రోజులకు మనం తీసుకోవమా? ఏమైతుంది అరుచుకుంటే? నువ్వు అరుచుకుంటే నీకేమైతుంది? నీకేం వస్తుంది? నువ్వు చిన్నదానివి కాదా, నీకు తీసుకుంటలేవా పాలు? పాలు కత్తనేమో లొల్లులు పెడతావు, ఇప్పుడు ఎందుకు అద్దే మరి? మా అమ్మ నడుచుకున్నాడు అద్దానే. ఓ నప్పతట్లోడావు, నువ్వు కూడా నన్నే అని అంటావు. వాళ్ళు ఉంచుకుంటే ఏమైతా? నీకేం వస్తుంది? వాళ్ళకు నొయ్యండి. నువ్వేంత బాగా మాట్లాడతావు, వాళ్ళ సైడ్ సపోర్ట్ ఇచ్చుకుంటా అలా మాట్లాడలే మరి. ఏమో నా దగ్గరకు వచ్చి నాకు చెప్తాడు. అట్లా కాదే చిట్టి, రేపు నీ అవ్వకు నీ అయ్యకు జ్వరం వస్తుంది, నీ తమ్మునికి పెండ్లు అవుతుంది, పెండ్లం వస్తుంది, అది కూడా గిట్టనే చేస్తే నువ్వు ఊకుంటావే? నా అవ్వ కూడా గంతే. ఆ పెద్దమ్మ అన్న వాళ్ళే నాకు దండి బాధ అనిపించింది లోపల. ఆన్నే నిన్ను అందుకుందాం అనుకున్నా కానీ ఇవాళ ముందట ఎందుకు నిన్ను తిట్టుడు, బయటికి వచ్చినాక దీని సంగతి ఆగాని చప్పులే కూకుని నడుచుకుంటే ఏందే? నా అవ్వ అయితే నీ అవ్వ అయితేంది, అందరు ఒక్కటి కాదా అనే. మొన్న నువ్వు కళ్ళు తిరిగి పడ్డావని చెప్పుడుతోనే మా అమ్మ అయ్యో ఏమైంది బిడ్డ, ఏమైంది బిడ్డ దానికని వచ్చి 4 రోజులు వేసింది. చేయించుకునేటప్పుడు లేదా అని నీకు ఆ తెలివి, ఇప్పుడు చేసేటప్పుడు నొత్తుందా నీకు? ఏందో బాగా అయితే నీకు నాడు సప్పలేక మా అమ్మని తీసుకొని మా ఇంటికి పోదాంపా. ఇంకెక్కువ తక్కువ మాట్లాడినావు అనుకో, దౌడల దగ్గరికి వచ్చి మీ ఇంటికి తోలుతా. నిన్నేమనుకుంటానో, మా అమ్మని తీసుకుపోయి నేను చదువుకుంటా మంచిగా. ఏందో ఇలా మాకు జనమా తోతీరట, మా అమ్మకు జనమా తోతీరట. దొంగ మొకందానా, ఇట్లా తయారైనవే నువ్వు జట్టదానా. ఇగో నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడకు చెప్తానా. మీ అమ్మ నీకెంతనో నాకు కూడా అంతే. నేనేం కాదు అరుచుకోను అని అంటలేను. వాళ్ళు అరుచుకున్నాక 10 రోజులకు తీసుకొచ్చుకుందాము అని అన్న గంతే. నువ్వేందో నన్ను ఆడ మాట్లాడకుండా బయటకు వచ్చి నాతో నవ్వుతావు. తీసుకోవో, నేను అద్దంటానా? తీసుకోదాంపా, ఇప్పుడేవా తీసుకోదాంపా. వాళ్ళు అరుచుకున్నాక జ్వరం అంతా తగ్గిపోయాక మా అమ్మని తీసుకుపోయి అరుచుకుంటావే నువ్వు. ఇప్పుడైతేంది అప్పుడైతేంది, ఏం దొరుకుతుంది నీకు? నాకు అర్థమైతే లేదు. పాలకేమో తయారు ఉంటావు ఏమన్నా గింత తక్కువ అయితే లొల్లి పెట్టడానికి, ఇప్పుడేం వద్దు నీకు. అయ్యో నేను అట్లా లేదు, వాళ్ళు పెద్దోళ్ళు 4 రోజులు ఉంచుకున్నాక తీసుకోపోదాము అని అనుకున్నా గంతే. సరేపా ఇప్పుడే తీసుకోపోదాము. నేను ఏమన్నా అద్దంటానా? మీ అమ్మ అయితే మా అమ్మ అయితే మీ అమ్మ, మాకు కూడా అమ్మతోనే సమానం, సరేనా? ఆటలకు చెప్పుడు కాదు, చేతలలో కూడా అట్లనే ఉండాలి. ఏదో మా అన్నయ్యతోని మా వదినతోని లొల్లి పెట్టినా అని కాదు, సరేనా? సరే సరే. చూసిర్రా అండి పెళ్ళమ్మలు ఎట్లా మాట్లాడతారు? పాలను తాడే తీసుకున్నాడు, ఇల్లు అందా ఏమన్నా అది ఇదని మాట్లాడతారు. గా పిల్లగాడు గా చిన్నదాన్ని గంతగనం గొరుకుతే నేనేమన్నా అన్ననా? మందలిచ్చిన గంతే. చిట్టి కొడుకు అయితేంది, నా కొడుకు అయితేంది. మందలిచ్చుడు కూడా తప్పేనా? మేము ఈ ఇంటికి రావద్దని లొల్లి పెడతారు మాతోని. మేము 4 రోజులు మంచిగా వచ్చే వరకు వాళ్ళ కళ్ళు మండినాయి, అది ఇదని ఎంత లొల్లి పెట్టిరు చూసిర్రా అండి. అత్తమ్మ కూడా అదెప్పై తీయ పిల్లని బాగా కొరికిందని మందలిచ్చింది. సంధ్య అయితే ఏమన్నదే అని అనలే. సుశీర్రా నా మనసు కనిపించదా బాధ? పోనీ తీయే సంధ్య, వదిలే. ఇన్ని రోజులు నువ్వు అమ్మని ఎట్లా చూసుకున్నావో అట్లా చూసుకోవే సంధ్య. రాజవ్వ మాటలు పట్టించుకొని అమ్మ ఇట్లన్నది అట్లన్నది అని అనుకోకు, మనసులో పెట్టుకోకు, సరేనా? అమ్మ నిన్ను ఎంత మంచిగా చూసుకున్నది పెళ్ళైన కొత్తలా, నీకు తెలియదా? మొన్నటి దాకా ఎట్లా చూసుకున్నావో నీకు తెలియదా? ఆ రాజీ ఇటెక్కిస్తుంది అటెక్కిస్తుంది దాని మాటలు పట్టించుకోకు, సరేనా? ఆ చిట్టి మాటలు కూడా పట్టించుకోకు. ఇవాళ రేపు లొల్లు పెట్టుకుంటారు, మళ్ళీ కలిసి ఉంటారు, మనమే కలిసి ఉంటాం మళ్ళీ మంచిగా. ఎందుకు ఉత్తగా లొల్లులు? అమ్మ గంతగానం
జ్వరం వస్తే మనం లొల్లి పెట్టుకుంటానే నాకే ఘోరంగా తర్వాత ఆలోచిస్తే బాధ అనిపిస్తాను ఎందుకు దాని ముంగట గంతగానం లొల్లి పెట్టుకున్నాము అని. రేపు బాపచ్చిన తూవాను వస్తాడు నా ముఖం మీద నువ్వు పెద్దోని అయి ఉండి కనీసము అమ్మని చూసుకోకుండా గింతగానం దాని మంచం చుట్టూరే గింతగానం లొల్లి పెట్టుకుంటే అది ఇంకా రందుకెంత సావాలి అని తువాను ఊస్తాడే నా మూతి మీద. కొంచెం దానికి ఏమన్నా చేసిపోయి పోవే సంధ్యానికి దండవన్న పెడతానే. ఇన్ని రోజులు ఎట్లా చూసుకున్నావో ఎట్లున్నావో అట్లనే ఉండే దాంతోని. నేను ఎందుకు ఉండలేదండి చెప్పండి మీరు. నాకు అమ్మ లేదు నాన్న లేదు అన్నందుకు అత్తమ్మను మామయ్యను ఎట్లా చూసుకున్నా. చిట్టోళ్ళు ఏరువాడి పోయినా కానీ మనం వాళ్ళతో కలిసి ఉన్నాం. ఎంత పని చేసినా గా రాజక్కకు గట్ల చెప్పింది అని అంటే నాకు ఎంత బాధ అనిపించాలి చెప్పు. సంధ్యకు గతి లేక మా ఇంట్లో ఉంటుంది అని అంటే నేను ఏమనుకోవాలి. ఆ రోజు నుంచి నా మన తిరిగిపోయి అత్తమ్మతోని నేను సరిగ్గా మాట్లాడతలేనండి. వీళ్ళు చెప్పిర్రు వాళ్ళు చెప్పిర్రు అన్నది మనం పట్టించుకోవద్దే సంధ్య. వీళ్ళు మంచిగా ఉంటారని ఎక్కించి కూడా చెప్తారు. మనం మన కళ్ళతో చూసిందే అప్పుడప్పుడు నమ్మలేము. అట్లాంటప్పుడు నువ్వు ఎట్లా నమ్ముతావు దాన్ని? మా ఇన్ని రోజులు ఎట్లున్నావు నీకు తెలియదా? ఇప్పుడు ఇవాళ కొత్తగా చెప్పిన వాళ్ళే నువ్వు దాని గురించి ఎట్లా అనుకుంటావు ఇట్లా చెప్పింది అని? అది తప్పు సంధ్య, సరేనా? ఏమో నాకు ఆమె అంతగానో నమ్మకంగా చెప్తా అంటే నాకు కూడా అనిపించింది మరి చెప్పింది కావచ్చు అని అనుకున్నాండి. అమ్మ అట్లాంటిది కాదే. ఇన్ని రోజులు ఎట్లా చూసుకున్నది ఇప్పుడు ఎందుకు చెప్తుంది? ఇన్ని రోజులు ఎట్లా చూసుకున్నది? ఒకవేళ చెప్పానంటే స్టార్టింగ్లోనే చెప్తే ఎవరన్నా ఒకరు నీతో అనకపోదురా? ఇప్పుడు ఎందుకు అన్నారు అంటే మనం మంచిగా ఉంటామని కుళ్ళొచ్చే కదా ఆ లొల్లులు పెట్టియాలని. అట్లాంటి వాళ్ళ మాటలు పట్టించుకోకు సంధ్య. మధ్యలో ఎన్నో చెప్తారు, అవన్నీ పట్టించుకోవద్దు. చిట్టి ఇప్పుడు మనం లొల్లు పెట్టుకున్నాం, రేపు మనమే మంచిగా ఉంటాం. అవన్నీ పట్టించుకోవద్దు, ఇప్పుడు మందమే. సరే అండి నాదే తప్పైంది. ఇప్పటి నుంచి అత్తమ్మతోనే మంచిగా ఉంటా. సరే నేను అత్తమ్మకు రాగి జావ వేసుకోపోయి తీసుకొని పోయి ఇచ్చేస్తాను. అది తప్పైంది అత్తమ్మ, క్షమించుమని అడుగుతండి. అది కూడా తప్పైంది. మా అమ్మ ముంగట గట్లా ఇట్లా పడితే అట్లనే మాట్లాడిందే. నాది కూడా తప్పే అయింది. పెద్దోన్నయి ఉండి నేనే కొంచెం ఓపిక పట్టాల్సింది పోయి, నేనే అందరికి బుద్ధి చెప్పాల్సింది నచ్చ చెప్పాల్సింది పోయి, నాదే ఓపిక నశించి నేనే ఎట్లా పడితే అట్లనే మాట్లాడిందే. నాది కూడా తప్పే అయింది. మా అమ్మ కాళ్ళ మీద పడి క్షమించమ్మా అని చెప్పి దానికి ఇంతంత తినిపిద్దాం పావే లేపిపా. సరే పదండి రండి. దోస్తులు ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాం దోస్తులు. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి దోస్తులు. ప్లీజ్ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే, హైప్స్ కూడా ఇవ్వట్లే. ప్లీజ్ దోస్తులు మీరు హైప్స్ ఇస్తే, లైక్ చేస్తే, షేర్ చేస్తే మా కష్టానికి కొంచెమన్నా ఫలితం దక్కుతుంది దోస్తులు. ప్లీజ్ సపోర్ట్ చేయండి దోస్తులు. మరి రేపటి వీడియోలో అయితే మరి మన నరసక్క అందరు కలిసిపోతారా? మరి ఏమవుతుంది? ఇప్పటి నుంచి చిట్టి సంధ్య అందరు మారిపోయి మంచిగా ఉంటారా లేదా అన్నది వస్తుంది దోస్తులు. బాయ్ దోస్తులు, ఉంటున్నాం.